ఒకసారి మర్యాదరామన్న దగ్గరికి నలుగురు అన్నదమ్ములు వచ్చారు. వారు కలిసి దూది వ్యాపారం చేస్తూ ఎలుకల బాధ లేకుండా ఒక పిల్లిని పెంచుకున్నారు. ఆ పిల్లికి ఉన్న 4 కాళ్లను నలుగురు పంచుకున్నారు. కొన్నాళ్లకు 4గో సోదరుడి వాటాలో ఉన్న పిల్లి కాలుకి దెబ్బ తగిలింది. అతను దానికి నూనె గుడ్డ కట్టాడు. ఆ పిల్లి పొరపాతున దీపం దగ్గరికి వెళ్లడంతో ఆ కాలుకున్న గుడ్డకు నిప్పంటుకుంది. భయపడిన పిల్లి దూది కొట్టంలోకి పరిగెత్తింది. దాంతో దూదంతా తగలబడిపోయింది. మిగిలిన 3 అన్నదమ్ములు నీ కాలువల్లే నష్టం జరిగింది కాబట్టి మాకు పరిహారం చెల్లించు అని 4గోవాణ్ణి రామన్న దగ్గరికి లాక్కొచ్చారు. అంతా విన్న రామన్న ఒక విచిత్రమైన తీర్పిచ్చారు. నిజానికి ఆ నష్టానికి కారణం 4గో సోదరుడు కాదు, మీ ముగ్గురే. ఎందుకంటే దెబ్బ తగిలిన కాలుతో పిల్లి నడవలేదు. ఆ పిల్లిని దూది కొట్టం వరకు మోసుకెళ్ళింది మీ ముగ్గురి వాటాలో ఉన్న 3 ఆరోగ్యకరమైన కాళ్లే. కాబట్టి మీరే ఆ తమ్ముడికి నష్టపరిహారం చెల్లించాలి అని తీర్పు చెప్పారు. రామన్న తెలివికి అందరూ ముక్కున వేలేసుకున్నారు.